ఒక్కసారి డిసప్పాయింట్ ఎందుకు అయ్యాడంటే తాత నాకు కనిపించ తాత ఇంకా పోయిండు. అరే తాత కోసం ఒకడైతే చిన్న పేపర్లు ఇచ్చాడు, దాంట్లో ఇన్ని పేపర్లు వేసాడు. సరే లాస్ట్ తాత వచ్చిన మొత్తం అతను పోయిండు. తాతేగా తాత రాలా. సింగిల్ స్క్రీన్ పోతే మంచి మజా ఉంటది కానీ నాకు టికెట్లు దొరకలా. ప్రీవియస్ పార్టీ చక్కగా బుక్ చేసిన, అది ఎక్కడ పటాన్ చెరువులో ఉంది. రీసెంట్ గా నేను ప్రభాస్ మూవీకి వెళ్ళా కదా రాజాసాబ్ కి. సో ప్రీవియస్ వెళ్ళినప్పుడు సినిమా చూసి నా ఆనెస్ట్ రివ్యూ చెప్పాను. అంటే సినిమా బాగా నేను చెప్పలేదు, రివ్యూ క్లియర్ గా చెప్పా. ఏం చెప్పా అంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా తీసుకెళ్దాం అనుకున్నాను కానీ ఒక్కసారి డిసప్పాయింట్ ఎందుకు అయ్యాడంటే తాత నాకు కనిపించ తాత ఇంకా పోయిండు. తాత కనిపించ. నేను చూసి 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 తాత కనిపించ. నాతో పాటు ఉన్న హాల్లో ప్రతి ఒక్కరు కూడా అదే ఫీలింగ్. అరే తాత కోసం ఒకడైతే చిన్న పేపర్లు ఇచ్చాడు, దాంట్లో ఇన్ని పేపర్లు వేసాడు. సరే లాస్ట్ తాత వచ్చిన మొత్తం అతను పోయాడు. తాతేగా తాత రాలా. మళ్ళీ ఇప్పుడు వదిలేడు తాతలు. సో అయిపోయింది. నేను ఏం చెప్తున్నా అంటే సినిమా నాకు హానెస్ట్ రివ్యూ నేను చెప్పాను, నాకు నచ్చింది నచ్చలేదు అనేది. సినిమా అయితే బాగుంది. నేను సినిమా పోవాలని నేను కోరుకోలేదు, సినిమా ఆడాలని కోరుకున్నా. సో సినిమా అలానే ఆడుతుంది. సో కలెక్షన్ వస్తాయి. సంక్రాంతికి మోస్ట్లీ ఏంటంటే లాస్ట్ అయితే రావు. మారుతి చిన్న డైరెక్టర్ చాలా చాలా బాగా తీశాడు. సో ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు మూవీ ప్రీవియస్ కి వెళ్తున్నాం. ఈ సినిమా పోయే ముందు నేను ఎందుకు వీడియో రికార్డ్ చేస్తున్నా అంటే యాక్చువల్ గా ప్రతి సంక్రాంతికి అనిల్ రావు ఇప్పుడు ఒక డేట్ లాక్ చేసుకుంటాడు. సో ప్రతి సంక్రాంతిలో ఈ సంక్రాంతి కూడా డేట్ లాక్ చేసుకున్నాడు. అంతా బాగానే ఉంది. సో సినిమా ట్రైలర్ చూస్తే ఓకే మంచిగా ఉంది ట్రైలర్. అంటే మరీ హైప్ లేదు, మరీ లేదు. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఇద్దరు హీరోలు, ఒకటి చిరంజీవి గారు, ఇంకోటి వెంకటేష్ గారు. సో వీళ్ళిద్దరి కాంబో ఎలా ఉండబోతుందని సో ఎక్సైటెడ్ ఉన్నా. సో నాలాగా మీరు కూడా అలా ఎక్సైటెడ్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే సినిమా ట్రైలర్ చూసినప్పుడు చాలా ఫ్లాట్ గా అనిపించింది. ఫస్ట్ సాంగ్స్ చెప్తా. ఫస్ట్ సాంగ్ వచ్చినప్పుడు ఓ మిస్సాల పిల్ల అదొకటి, అది విచిత్రంగా ఉంది. ఇంకోటి ఓ ప్రసాదు అది కూడా నాకు కొంచెం ఏంటంటే ఈ జనరేషన్ లో సినిమా వైపు అయితే లేదు, నాకు అది కొంచెం డిఫరెంట్ వైపు అనిపించింది. సో నాలాగా మీకు అనిపించింది ఖచ్చితంగా అది కూడా కామెంట్ చెప్పండి. సో నేను ఎందుకు కామెంట్ చెప్పు అంటున్నానంటే మీరు కామెంట్లు చెప్తే నాకు అర్థం అవుద్ది. మీరు చూసి వెళ్ళిపోతే నాకు ఏం చేస్తుంది చెప్పు. లేదా వీడియో రికార్డ్ చేస్తున్నా, వీడియో అయిపోతుంది, పోస్ట్ చేస్తాను, వీడియో అయిపోతున్నా. సో అందుకని కామెంట్లు చెప్పండి చెప్తున్నా. ఇప్పుడు మెయిన్ పాయింట్కి వస్తే యాక్చువల్ గా ఇప్పుడు పని మీద బయటికి వెళ్ళా, మార్నింగ్ వెళ్ళి ఇందాక వచ్చా. సరే మూవీ ఉన్నాయి చూద్దాం అసలు ఈ సినిమా గురించి ప్రీమియర్స్ ఉన్నాయండి. సో ప్రీమియర్స్ చాలా థియేటర్స్ లేరు. టికెట్ కూడా మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. 600 పెట్టారు టికెట్ పోతాం. సో అన్నిట్లో అంతే ఉంది, మల్టీప్లెక్స్ అంతే ఉంది, మామూలుగా సింగిల్ స్క్రీన్ అంతే ఉంది. సింగిల్ స్క్రీన్ పోతే మంచి మజా ఉంటుంది కానీ నాకు టికెట్లు దొరకలా. లేవు అసలు లేవు. చాలా ట్రై చేశా. సో అందుకని ఇంకా మల్టీప్లెక్స్ వెళ్తున్నాను. సో అప్పట్లో ఈ కంటెంట్ వస్తుందో నాకు తెలియదు కానీ వెళ్ళినాక ఖచ్చితంగా నాతో పాటు మా ఫ్యాన్స్ రివ్యూ కూడా ఖచ్చితంగా నేను తీసుకుంటాను. సో మీరు కూడా ఈ సినిమాకి వెళ్తున్నారా లేదని కింద కామెంట్ చేయండి. మన సంక్రాంతికి మరి ఊరు వెళ్తున్నాం కదా, ఊరు వెళ్ళినప్పుడు అక్కడ కూడా మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాం. మొత్తం ఫ్యామిలీ అందరూ వెళ్తాం కదా, సో వాళ్ళ కోసం మళ్ళీ మూవీకి వెళ్తాం. సో అప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఎలాగో మళ్ళీ చెప్తాను. సో టైం వచ్చి ఇప్పుడే 9 అవుతుంది, మనకు 11:30కే ఇప్పుడు ఉంది షో. సో మళ్ళీ వచ్చినప్పుడు ప్రసాదం దొరికాయి టికెట్స్. ప్రసాదం దొరికినాయి కానీ ప్రసాద్ PCX లో ఎక్కడో కింద ఉన్నాయి. సరే అక్కడ దాకా ఏం పోతావులే అని ఇంకా సరిపెట్టుకొని దగ్గరలో బుక్ చేసుకున్నా. లాస్ట్ టైం కూడా బిస్కెట్ అయిపోయినా. ప్రీవియస్ పార్టీ చక్కగా బుక్ చేసిన, అది ఎక్కడ పటాన్ చెరువులో ఉంది. మన పేరు తెలియదు నాకు, ఇప్పుడు తెలిసింది అది పటాన్ చెరువు. ఇక్కడ నుంచి 26 కిలోమీటర్స్ ఉంది నా లొకేషన్ నుంచి. ఓయమ్మ సెల్ పోతనే ఉన్నా ఇంకెక్కలేదు కదా. ఓకే ఇప్పుడు సినిమాకి వెళ్తున్నాం, మంచిగా ఉంటే ఖచ్చితంగా రివ్యూ పోస్ట్ చేస్తాను. లైట్ వర్క్ చేసి మీకోసం ఇలాంటి క్రేజీ వీడియోస్ అన్ని తీస్తా ఉంటాను. మీరు తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఫ్లిక్స్. ఓకే, సీ నెక్స్ట్ వీడియో. సో నెక్స్ట్ వీడియో కాదు, డైరెక్ట్ గా రివ్యూతో కలుసుకుందాం. ఓకేనా, బాయ్.